తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నటువంటి కొంతమంది దర్శకులకి జూనియర్ ఎన్టీఆర్ హిట్లు ఇచ్చారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సుకుమార్ ఫ్లాప్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నానక ప్రేమతో హిట్ ఇచ్చారని, అలాగే పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు టెంపర్తో హిట్ ఇచ్చారని, అలాగే వంశీ పైడిపల్లి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బృందావనంతో హిట్ ఇచ్చారని, ఇలా చాలామంది దర్శకులు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో వారు చిత్రాన్ని దర్శకత్వం వహించి హిట్ కొట్టారు అనేటువంటి టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. కృష్ణ నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి కొంతమంది దర్శకులకి జూనియర్ ఎన్టీఆర్ హిట్ ఇచ్చాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. బృందావనంతో వంశీ పైడిపల్లికి, టెంపర్తో పూరి జగన్నాథ్కి, సుకుమార్కేమో నానక ప్రేమతో, అలాగే ఇప్పుడు కొరటాల శివగారికేమో దేవర, జనతా గ్యారేజ్, ఇలా ఒక్కొక్కటి తీసుకొని మూవీస్ అన్నీ కూడా వీళ్ళు గత మూవీస్ ఫ్లాపుల్లో ఉంటే తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయడం, వారు హిట్ కొట్టడం జరిగింది అంటూ కూడా ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఊపందుకుంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు కదా, కొరటాల శివ డైరెక్షన్లోనే. అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ గ్యారేజ్ అని పెట్టారు దానికి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి ఎన్టీఆర్ గ్యారేజ్ అని పెట్టారు అనమాట. అంటే మామూలుగా గ్యారేజ్కి ఏమైనా వస్తాయి, రిపేర్లకి బళ్ళు వస్తాయి, వాడికి బాగా చేసి పంపించడం అనమాట. అంటే తన దగ్గరికి ఫ్లాప్లో వచ్చినటువంటి డైరెక్టర్లని హిట్లు ఇచ్చి పంపించాడు ఎన్టీఆర్ గ్యారేజ్. అందుకని ఎన్టీఆర్ గ్యారేజ్ ఎక్కడ హిట్లు ఇవ్వబడను. అక్కడ దానికి ట్యాగ్ లైన్ లాగా జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడినట్టు ఇక్కడ ఫ్లాప్లో ఉన్న దర్శకులకి హిట్లు ఇవ్వబడను అని. ఇప్పుడు అంటే దేవరతోటి, అంటే ఆచార్య ఫ్లాపుల్లో ఉండి సతమతమవుతున్నటువంటి కొరటాల శివకి ఇప్పుడు దేవర లాంటి సినిమా ఇచ్చి ఒక బూస్ట్ ఇచ్చాడు, ఒక ఊపిరినిచ్చాడు కొరటాల శివకి అనే యాంగిల్లో ఇప్పుడు అందరూ కూడా గతంలో అతను అలా ఎంతమంది దర్శకులు చేశాడు అనే దాంట్లో అందరూ కూడా సెర్చ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ గ్యారేజ్ అని పేరు పెట్టేసి. సో అందులో మొట్టమొదటగా అంటే బృందావనంతో మొదలు పెడితే, అంటే అంతకుముందు మున్నా అనే సినిమాతోటి వంశీ పైడిపల్లి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. అది కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినట్టు, కొన్ని చోట్ల ఫ్లాప్ అయింది. మొత్తానికి అది యావరేజ్ ఫిలిం. సో మున్నాతోటి హిట్ సాధించినటువంటి అతనికి సో వెంటనే తను బృందావనం అనే సినిమా చేసి, యాక్చువల్గా మనకు తెలుసు చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా హీరోలు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఎక్కువ మంది సక్సెస్ వెంటే పరిగెడుతూ ఉంటారు. సక్సెస్లో ఏ డైరెక్టర్ ఉంటే మళ్ళీ ఆ డైరెక్టర్తో చేయడానికి ఉత్సాహపడతాడు. కానీ అందుకు భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో పనిచేసి అతనితో హిట్ కొట్టాడు అనేది ఇప్పుడు ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో అలాగే మున్నాతో ఒక యావరేజ్ మాత్రమే చేసినటువంటి అతనికి ఈ సినిమా బృందావనంతో మొట్టమొదటి హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లికి. సో అట్లాగే హార్ట్ అటాక్ ఆ సినిమాతోటి ఒక మోడరేట్ పర్వాలేదు అన్నట్టే ఆడింది. అది కమర్షియల్గా అది ఫ్లాప్ అని చెప్పలేము అది, బట్ దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు మనవాళ్ళు. ఎందుకంటే దాని తర్వాత టెంపర్ అనే సినిమా ఆయనకి ఇచ్చాడు పూరి జగన్నాథ్కి. అట్లా పూరి జగన్నాథ్ని కూడా మెట్టు పైకి లేపాడు అని అట్లా ఆ సినిమాను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అట్లాగే ఆ తర్వాత చూసుకుంటే సుకుమార్ మహేష్ తోటి వన్ నేను ఒక్కడిని అనే సినిమా చేశాడు. క్రిటికల్గా అది ప్రశంసలు పొందింది కానీ బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అది డిజాస్టర్ అయింది. మరి అలాంటి డిజాస్టర్ డైరెక్టర్ తోటి సినిమా చేసి నాన్నకు ప్రేమతో హిట్ ఇచ్చాడు. సో అట్లాగే ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ బాబీ. సో బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాతో పవన్ కళ్యాణ్తో అది కూడా సినిమా చేసి ఫ్లాప్స్ అవి చూశాడు. సో అది కూడా డిజాస్టరే. బట్ అతనితోటి జైలు అవకుశ అని చెప్పి 3 క్యారెక్టర్లు చేసి ట్రిపుల్ రోల్ చేసి మళ్ళీ అతనికి నిజం చెప్పాలంటే తక్కువ బడ్జెట్తో చేసిన సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి, అమిత నిర్మాతకు కూడా, కళ్యాణ్ రామ్ కూడా విపరీతమైనటువంటి లాభాలు తీసుకొచ్చిన సినిమా అది జైలు అవకుశ. సో అందులో ఫస్ట్ టైం విలన్గా కూడా చేసి జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రయోగం 3 పాత్రలు. సో అందులో ఒకటేమో రావణాసురు లాంటి విలన్ పాత్ర. సో చేసి ఒక ప్రయోగం చేసి
హిట్ కొట్టాడు. అట్లాగే అతనికి బాబీకి కూడా లైఫ్ని ఇచ్చాడు అని ఆ సినిమాని చేస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే త్రివిక్రమ్. సో అతను అజ్ఞాతవాసి, అది కూడా పవన్ కళ్యాణే, అది డిజాస్టరే. సో సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా అది. సో ఘోరంగా పరాజయం పాలైంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి అతనితోటి అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసి అతనికి హిట్ ఇచ్చాడు. సో ఫస్ట్ టైము ఒక రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా అది. సో అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అందులో పర్టికులర్గా అతను చెప్పినటువంటి డైలాగ్స్, జగపతి బాబు తోటికి అతను అప్పటికే జగపతి బాబు విలన్గా చాలా హైలో ఉన్నాడు. అవును. సో ఇద్దరి మధ్య వచ్చేటువంటి సీన్లలో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన, అతను చెప్పిన డైలాగ్స్కి చాలా ప్రశంసలు దక్కాయి. సో అట్లా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాడు. పర్ఫార్మర్గా కూడా ఈ అన్ని సినిమాల్లో కూడా పర్ఫార్మర్గా చూసుకుంటే ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలోనే మనకు కనిపిస్తాడు. మనకి నాన్నకు ప్రేమతో చూసినప్పుడు మనకి అతను ఆహారం కూడా, లుక్స్ కూడా మారిపోయింది. ఇట్లా గడ్డం పెట్టుకొని అల్ట్రా మోడర్న్ లుక్. జైలు అవకుశలో చెవికి అట్లా పోగు కూడా పెట్టుకుంటాడు అసుర పాత్రకి. అట్లా డిఫరెంట్ గెటప్స్లో. సో అట్లాగే ఇప్పుడు దేవర చూస్తున్నాం. దేవరలో గతంలో ఎప్పుడూ చేయనటువంటి ఒక క్యారెక్టర్, అందులో మళ్ళీ డ్యూయల్ రోల్. తన వయసు ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ రోల్ అందులో దేవర అనేది బాగా ఒక జాతికి నాయకుడిలాగా, ఒక ఊరికి నాయకుడిలాగా అతను చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా పే చేస్తుందో మనం బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తూ ఉన్నాము. సో 200 కోట్లు నిన్నటి చూసుకుంటే 200 కోట్లు దాటిపోయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అంటే నేను చెప్తుంది షేర్ 350 గ్రాస్ పరంగా చూసుకుంటే 350 కోట్లు వచ్చేసింది దాదాపు. సో ఇలా ఒక మంచి హిట్ ఇప్పుడు మళ్ళీ దేవర రూపంలో. సో ఆచార్య లాంటి ఒక ఘోరమైనటువంటి డిజాస్టర్ చిరంజీవి గారి కెరీర్లోనే అంటే అత్యంత దారుణమైన డిజాస్టర్గా నిలిచిన సినిమాగా ఆచార్యని పేర్కొంటుంటారు విశ్లేషకులు. అట్లాగే ఈయన కెరీర్లో కూడా మొట్టమొదటి డిజాస్టర్ కొరటాల శివ కెరీర్లో కూడా. అంతకుముందు ఆయన చేసిన 4 సినిమాలు హిట్లే, కమర్షియల్గా మంచి బాగా పే చేశాయి. ఆ టైంలో ఆ హీరోలకి వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. మిర్చి దగ్గర చూసుకున్నా కానీ. సో అలాంటి అంటే మిర్చికి చూసుకుంటే ఆయన బిగ్గెస్ట్, అప్పటి వరకు కెరీర్ బిగ్గెస్ట్ అదే ప్రభాస్కి. తర్వాత శ్రీమంతుడు, మహేష్కి అది బిగ్గెస్ట్ హిట్ అప్పటికి. ఆ తర్వాత మళ్ళీ జనతా గ్యారేజ్, ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ గ్రాసరు. మళ్ళీ తర్వాత చూసుకుంటే భరత్ అనే నేను, అది బిగ్గెస్ట్ గ్రాసరు. సో శ్రీమంతుడికి మించి ఎక్కువ కలెక్ట్ చేసింది భరత్ అనే నేను. ఇట్లా ఆయా హీరోలకి ఆ టైంలో అంత బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చినటువంటి కొరటాల శివ ఆచార్యకు వచ్చేటప్పటికి చిరంజీవి కూడా అదే రిపీట్ అవుతాం చాలామంది అనుకున్నారు. కానీ ఘోరంగా అత్యంత దారుణమైనటువంటి పరాభవాన్ని అది మూటగట్టుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అలాంటి ఒక చేదు ఫలితం చూసిన తర్వాత ఎన్నో విమర్శల్ని మూటగట్టుకుని ఉన్నటువంటి కొరటాల శివ ఇప్పుడు దేవరతో మళ్ళీ తేరుకున్నాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అతనికి సేవియర్గా ఇక్కడ సేవియర్ అనే ట్యాగ్ కూడా పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్కి. సో వీళ్ళందరూ ఈ డైరెక్టర్లు అందరూ కూడా అతను రక్షకుడు అయ్యాడు అని చెప్పేసి. సో అట్లా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అది కాకతాళీయంగానే జరగవచ్చు. సో మొత్తానికి ఏదైనా కానీ ఫ్లాప్లో ఉన్నటువంటి డైరెక్టర్ని సో మళ్ళీ అతనితో కలిసి పనిచేసి అతనికి హిట్ ఇచ్చినటువంటి కథానాయకుడుగా, ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకి హిట్ ఇస్తాడు అనేది ఎలా అయితే వచ్చిందో, అలాగే ఇప్పుడు దర్శక ధీరుడైనటువంటి రాజమౌళి గారితో ఎవరైనా సినిమా తీస్తే ఆ తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ పడాల్సిందే ఏ హీరోకైనా అనేటువంటి మిత్ ఒకటి, దాన్ని కూడా బ్రేక్ చేశాడు 23 సంవత్సరాల తర్వాత. అవును, యాక్చువల్గా అది మొదలైంది కూడా జూనియర్ ఎన్టీఆర్తోనే మొదలైంది. స్టూడెంట్ నెంబర్ 1 కానివ్వండి, సింహాద్రి కానివ్వండి, యమదొంగ కానివ్వండి, 3 సినిమాలు చేశాడు. ఆ 3 సినిమాల తర్వాత తను ఫ్లాప్లో ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. మళ్ళీ ఈరోజు తనే దాన్ని బ్రేక్ చేశాడు. సో ఆ సెంటిమెంట్ అనుకోండి, మన ఎక్కువ సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా సెంటిమెంట్ బాగా నవ్వుతుంది. అలాంటి సెంటిమెంట్ని మళ్ళీ ఇతను బ్రేక్ చేశాడనే చెప్పాలి. తనతోనే మొదలైనటువంటి ఆ మిత్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తనే బ్రేక్ చేశాడు, పగలగొట్టేశాడు. సో అట్లా జూనియర్ ఎన్టీఆర్ని ఈరోజు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 2 రకాలుగా కూడా, అంటే డైరెక్టర్ల పాలిట సేవియర్ రక్షకుడు, అలాగే
సో రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాప్ అయిపోతుంది, ఖచ్చితంగా తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఆ మిత్తు, ఈ రెండింటిని కూడా సాధించాడు, దాన్ని బ్రేక్ చేశాడు. సో ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు వార్తల్లో వ్యక్తిగా మారాడు. అందుకని ఈ రెండు అంశాల పరంగా కూడా ఈరోజు సోషల్ మీడియా మనం చూస్తే ఫ్యాన్స్ అందరూ కూడా వీటిని హైలైట్ చేస్తూ తమ హీరోని ఆయన కీర్తి అంటే ఎంత ఈ రేంజ్కి వెళ్ళిపోతుంది ఈ సినిమా తర్వాత, అంటే RRR తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఇమేజ్ క్రేజ్ ఉందో దాన్ని కూడా కాపాడుకున్నాడు ఇప్పుడు దేవరతోటి అనే మనం చెప్పుకోవాలి ఇప్పుడు. సో నెక్స్ట్ అతను ప్రశాంత్ నీల్తో పనిచేయబోతున్నాడు. సో దాంతో మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఏంటో మనకు తెలుసు ఈరోజు. సో సలార్ తర్వాత KGF సిరీస్, అలాగే సలారు, వీటి తర్వాత అతను ఇంకో లెవెల్కి వెళ్ళి ఉన్నాడు. సో ఇప్పుడు దేవర సక్సెస్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, RRR, దేవర 2 వరుస హిట్లు. అంతకుముందు కూడా అరవింద సమేత అంటే హ్యాట్రిక్ హిట్లు అండ్ జూనియర్ ఎన్టీఆర్కి కూడా. సో ఇప్పుడు ఈ కాంబినేషన్తో సినిమా అంటే ఇంకా ఏ లెవెల్లో అది ఉండబోతుంది, అంచనాలు ఏ మేరకు ఉంటాయి, ఆ అంచనాలకు తగ్గట్టు ఆ సినిమా వాటిని సాధిస్తుందా లేదా,